భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలలో ఆదివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంత్రి సీతక్కతో కలిసి పుష్కర స్నానం ఆచరించారు. ఈ మేరకు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఎంపీ గడ్డం వంశీకృష్ణ త్రివేణి సంఘంలో పుణ్యస్నానం ఆచరించి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మంత్రి సీతక్క ఎంపీ వంశీకృష్ణ సరస్వతి హారతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ఈరోజు మంత్రి సీతక్కతో పుష్కర స్నానం ఆచరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. 10 రోజుల నుండి ఇక్కడ సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారని, ఈ సరస్వతి పుష్కరాలు తనకు కొంచెం బాధ కలిగించాయన్నారు. కాళేశ్వరం పుష్కరాలు తనకు చాలా నేర్పించాయని, నేటి సమాజంలో కులాన్ని బట్టి ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నట్లు తెలుస్తుందన్నారు. కులాన్ని బట్టి విలువ ఇవ్వడం చాలా బాధిస్తుందన్నారు. సరస్వతి పుష్కరాల్లో నాకు అండగా ఉండి నా వెంట ఉన్న అన్ని కుల సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కుల గురించి తన వెన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులను ప్రశ్నించారన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 14 అందరికీ సమానత్వం కల్పించిందన్నారు. అలాగే పుష్కరాల్లో పాల్గొన్న భక్తులు కోరుకున్నది నెరవేరాలని, పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తులు క్షేమంగా ఇల్లు చేరుకోవాలని ఆ దేవాన్ని కోరుకోవడం జరిగిందన్నారు. పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ